ఈరోజు కోతలు, నిర్బంధాలు, కుటుంబం అనే 3 అంశాల మీద పాలన సాగుతున్నది రాష్ట్రంలో. హ్మ్. ఆనాడేమో కేసీఆర్ గారు కుటుంబ పాలన అనేసి జనాలను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టి నువ్వు ఇది చేస్తివి ఆ రోజు. హ్మ్. హ్మ్. ఈరోజు ఏ అధికారం ఉన్నదనేసి నీ తమ్ముడు తిరుపతి రెడ్డి స్టేజ్ మీద కూర్చుంటాడు. కలెక్టర్ ఏమో ఎంట కూర్చుంటాడు. కలెక్టర్ ఏమో హుటాహుటిన పోయి ఆయనకు ఏదో ఆగమైనట్టు బొకే తీసుకుపోయి ఇస్తాడు. అఫీషియల్‌గా రిసీవ్ చేసుకుంటాడు. హ్మ్. జిల్లా రివ్యూలో ఒక ఎస్పీ ఉంటాడు. ఒక కలెక్టర్ ఉంటాడు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు జిల్లాకు సంబంధించిన యంత్రాంగం మొత్తం ఉంటది. ఏ హోదాతోని నీ తమ్ముడు కూర్చుంటాడు ఆడ? హ్మ్. అంటే నీకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. చట్టం పట్ల చిత్తశుద్ధి లేదు. కంప్లీట్‌గా చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తా ఉన్నావు నువ్వు. ఒకవైపేమో రాహుల్ గాంధీ మీ నాయకుడే గదా! మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమో చేతిలో పుస్తకం పట్టుకొని నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అనేసి డమ్మీ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. నువ్వేమో ఇక్కడ కంప్లీట్‌గా జనాలను ప్రశ్నించినోడిని గొంతును నులిపేస్తావు నువ్వు. నీ తమ్ముడేమో అక్కడ లగచర్ల రైతుల మీద దాడులు చేపిస్తాడు, జైల్లో పెట్టిస్తాడు. ఈరోజు లగచర్ల రైతులు ఏడ నిన్ను కొడతారో, ఏడ తిడతారో నిన్ను, ఏడ నిలదీస్తారో అనేసి ఒక భయంతోని నువ్వు నీ తమ్ముడిని తిప్పుతా ఉన్నావు. అంటే కంప్లీట్‌గా రాజ్యాంగం దుర్వినియోగపరుస్తున్నటువంటి పాలన, ప్రజాపాలన పేరుతోని రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. ఇది ప్రజాపాలన గాదు, ఇది కుటుంబ పాలన.